తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే అమలు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అన్ని మాలా మాదిగ కుల సంఘాలని పిలిచి సమస్యని సామరస్యంగా పరిష్కరించాలని చెప్పేసి సదస్సు తీర్మానించడం అయింది. ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీ వర్గీకరణపై తీర్పు ఇచ్చిందో దాన్ని గౌరవించాలనే నినాదంతో మాదిగ మేధావులు, మాదిగ ఉపకులాల మేధావులు అందరూ కలిసి సమావేశంలో నిర్ణయించడమైనది. ఎందుకంటే భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందో ఆ తీర్పును మరి సామాజిక న్యాయం కోసము ఎస్సీలలో ఉన్నటువంటి అన్ని కులాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనే నినాదంతో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా మాలా మాదిగ ఎమ్మెల్యేలు అందరూ కూడా ముక్తకంఠంతో ఐక్యంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత కూడా మరి ఎస్సీ ఎమ్మెల్యేల మీద ఉన్నదని మరి తీర్మానించడం అయినది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్స్లో నుంచి గెలిచినటువంటి ఈ 19 మంది మాలామాది ఎమ్మెల్యేలు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రితో మాట్లాడి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను అమలు అయ్యే విధంగా చూడవలసిన బాధ్యత మాలామాది ఎమ్మెల్యేలని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చింది ఆర్టికల్ 15-16 ప్రకారము వెనుకబడిన దానిలో అత్యధికంగా వెనుకబడిన వారిని అభివృద్ధిలోకి తేవడానికి ఆర్టికల్ 15-16 ప్రకారంగా మీరు సబ్ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. మరి ఎస్సీ ఎమ్మెల్యేల మీద ఉన్నదని తీర్మానించడం అయినది. సీఎం మీద ఒత్తిడి అంటే మొత్తం మేధావులు అందరూ కూడా మాది ఉపకులాల మేధావులు, మాలలు కూడా కలిసి వచ్చే మేధావులు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి డిమాండ్ ఒక్కటే చేస్తున్నాం. మీరు అసెంబ్లీలో ఏదైతే ప్రకటించారో ఆర్డినెన్స్ ద్వారా ఒకవేళ బిల్లు లేట్ అయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చి త్వరలో జరగబోయే ఎలాంటి అపాయింట్మెంట్స్ అంటే ఉద్యోగాలలో కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రిజర్వేషన్స్లలో మేము ఏబిసిడి వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఉందో దానికి అనుగుణంగా అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం, మేము స్వాగతిస్తున్నాం. దాన్ని అమలు చేయాలనే ఇప్పుడు మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, కోరుతా ఉన్నాం. మాదిగ మేధావులందరూ దీన్ని ముక్త కంఠంతో ఒక తెలంగాణలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. అమలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. తెలంగాణ సీఎం అసెంబ్లీలో ఫస్ట్ నేనే దీని మీద యాక్షన్ తీసుకుంటానన్నారు. చాలా సంతోషము. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రకటించడం ఫస్ట్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రమే మొదట అమలు పరుస్తుంది అన్నారు. అందరం కూడా సంతోషపడి నెక్స్ట్ డే నుంచే మీటింగ్లు పెట్టుకొని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మేము విన్నపం చేస్తా ఉన్నాము. దాదాపు 1 month అయిపోయింది. ఆగస్టు 1st జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ 6th 7th వచ్చింది. కాబట్టి దయచేసి మీరు చొరవ తీసుకొని ఈ యొక్క వర్గీకరణ తీర్పును అమలు చేయాలని మేము అందరం కూడా చేతులెత్తి కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇది సామాజిక సమస్య. ఈ యొక్క అణగారిన వర్గాలు ఎవరికైతే ఇంకా రిజర్వేషన్ ఫలాలు అందలేదో వారు కూడా అందాలనతో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలనో, బాధ పెట్టాలనో, మాలలను మాదిగలను ఇబ్బంది పెట్టాలని కాదు. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి, అన్ని వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావాలనేదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉద్దేశం. కాబట్టి దాన్ని మేము అందరం సమర్థిస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా వెంటనే అమలు పరచాలని మేము కోరుతా ఉన్నాం. దీని వర్గీకరణలో మేము ఎవరికి అన్యాయం చేయాలని మేము ఎప్పుడు అంటాం. దీనిలో ఉన్న కోత ఏంటంటే మేము ఎంత ఉంటే అంతే పర్సంటేజ్ ప్రకారం. యాక్చువల్గా చాలామంది అర్థం చేసుకోండి ఏంటంటే చిన్న ప్రాబ్లం. ఇప్పుడు ఎవరు బట్టి ఈ పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇదిగో ఇంత పర్సంటేజ్ ఉన్నవాడు 80% ఉన్నారు, ఇంత పర్సెంట్ ఉన్నవాడు 3% ఉన్నారు అని ఏం పెడుతున్నారు. కానీ దానికి నాంది ఈ వర్గీకరణ వచ్చింది.
ఈ వర్గీకరణ ఉద్యమం వీఆర్ ఆస్కింగ్ యూనిఫికేషన్ ఆఫ్ జస్టిస్. న్యాయం అనేది జరగాలి. ఈ న్యాయం అనేది జరగాలి అని అంటే మేము ఎంత ఉంటే అంతే, మాకు ఎక్కువగా ఉంటే వద్దు దయచేసి. మేము ఎక్కువ తీసుకుంటే అది తీస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, ఒకటి ఏంటంటే ఎథోస్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అర్థం చేసుకోవాలి. మన నాలుక భలే తప్పుడు నాలుక బాగా మాట్లాడతాం కానీ ఒక్కరు ఎందుకు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు. ఇప్పుడు మా రాజేంద్ర వీళ్ళు 10 సార్లు లేఖక్రియ ఇది జరిగింది అసెంబ్లీలో అని, ఎందుకు కదా 30 ఏళ్ళు పెట్టింది అంటే నువ్వు చేసేది ఒకటి చెప్పేది ఒకటి. నీతి లేని జాతి మంది అంటే మనం కాదు. ఈ కంట్రీలో ఇలాంటి ఎథిక్స్ ఎథోస్ మనం ఎవరికైతే ఎప్పుడైతే ఇచ్చామో 30 ఏళ్ళు పట్టుద్దండి. 10 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసాం, ఎక్కడ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో చేసాం. నా రిటైర్మెంట్ ముందు మా జనరల్ మేనేజర్ పిలిచి నన్ను అడిగాడు, ఏంటయ్యా నీకు కోరిక? సార్ నాకేం కోరలేదు, అందరు బాగా చదువుకున్నారు, తెలుగులో పెద్ద బాగా సెటిల్ చేశాను, చదువు కానీ నాకు కొన్ని చిన్న కోరికలు ఉన్నాయి సార్. ఏంటి సార్? నేను బన్సిలాల పేట శ్మశాన వ్యాధికి వెళ్ళాను సార్. మా వాడిని అడిగాను సార్, కుర్రాడిని ఏం చదువుతున్నారో బాబు అంటే, ఈ కాలనీ మొత్తంలో అంటే శ్మశాన వాటికలో సత్యచంద్ర కాలనీలో నేనే హైయెస్ట్ చదువుకున్నాను. నేను కూడా అడుగు డిగ్రీ చదివాను అనుకున్నాను. అని చెప్పాడు అన్నది. నేను ఇంటర్మీడియట్ పాస్ అయినా. మరి ఇంకేంటంటే సార్ ఇక్కడ ఉంటే శవాలు రెగ్యులర్గా వస్తాయి, డబ్బులు వస్తాయి, ఉద్యోగం తీసుకుంటే ఏమొస్తుంది సార్? నేను అన్నా, అదే నేను ఈరోజు సూట్ వేసుకొచ్చాను కదా శ్మశాన వాటికి, ఇప్పుడు వేసుకుంటా సూట్లా. ఆయన మాకు ఎక్కడ ఉద్యోగం లేదు. నేను అప్పుడు మా జనరల్ మేనేజర్ చెప్పాను, సార్ మావాడు ఒక శ్మశాన వాటికలో సత్యాగ్రతను తీసుకొచ్చి మీకున్న పవర్స్ ద్వారా ఒక చిన్న ఉద్యోగం ఇవ్వండి. దీనిలో కూడా 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రావడంతో ఆడ మొదలు కలిసి మైల్ అయిపోయిందని అంటారు. వాడి ఎదుర్కొంటాను మీరు వాడిని హ్యూమిలియేట్ చేస్తే సార్ సంఘసేపటిలాగా ఇట్లా చేయి పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతే వాడిని తీసుకొని కూర్చోబెడితే ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత రైజ్ ఇన్ ది పవర్ టు వాట్స్ ది అన్టచబుల్ అన్అప్రోచబుల్ పీపుల్. ఎప్పుడు ఇంతేనా సార్? పొద్దుగులు సమయం కాచుకోవాలా? వాడు కూడా ఈ రైల్వేలో కూర్చొని నాకు మీద రిపోర్ట్ వేసుకుంటాడు సార్. ఇది నా కోరిక. నన్ను అడుగు ఐ వాజ్ నాట్ మీనింగ్ ఆల్ దిస్ చాలా. రెండోది అయితే ఏం లేదు సార్, ఉస్మానియా యూనివర్సిటీ కానీ గాంధీ మెడికల్ కాలేజ్ కానీ వెళ్ళండి, ఒక మార్చదే ఉంటారు. మార్చల దగ్గర శ్రమం పోసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా మోస్ట్లీ మా పీపులే ఉంటారు. వాళ్ళు పొద్దుగులు గవర్నమెంట్ రూల్ ప్రకారం మందు తాగకూడదు. వాడు మందు తాగకపోతే ఆ చిత్రమైన శవాన్ని పట్టుకోలేదు. మరి వాడేమో డాక్టర్ కింద పని చేస్తున్నాడు, వాడికి ఎప్పుడు కళాసిగానే ఉంటుంది. మరి ఆడెప్పుడు కాదు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే ఆ దీనిలో వీఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ యువర్ సైట్. అంటే ఇది మా సహోదరుల సైట్కి మేము రీచ్ కాలేము. దానికి కారణం ఏమనుకున్నాం, దెర్ ఈస్ ఎ డివిజన్ అమాంగ్ అవర్ ఓన్ క్యాస్ట్. చాలా మంది చెప్పారు ఏది ఐక్యత భావాలు ఇవన్నీ మీటింగ్లు అన్నీ పెట్టి. నేను 2008 అంటున్నా, ఐ నాట్ మిస్టేక్. నేను గోపాల్ రాజు గారు ఐఏఎస్, అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్, తర్వాత మిని వెంకటప్ప గారు ఐఏఎస్ ఆఫీసర్ మాల, గోపాల్ రాజు మాల, గోపాలరావు గారు మాల, కాకి మాధవరావు గారు మాల, విద్యాసాగర్ మాదిగా, నేను మాల, మందకృష్ణ. 2003 అశోక హోటల్ లకిడి కబుర్లో మీటింగ్ జరిగింది. ఇది ఏంటంటే ఎప్పుడు ముగింపు చేద్దామా. ఆ రోజున జరిగిన మీటింగ్లో
మునియప్ప గారు నిజంగా అంత అన్యాయం జరిగిందంటావా అంటే చూడండి సార్ ఉన్న స్టాటిస్టిక్స్ చూడండి ఏమీ చెప్పలేదు. గవర్నమెంట్ కదా ఆలోచిస్తే మీరు పిలిచి ఈ డేటా తెప్పించుకోండి. రెండోది గోపాలరావు గారు ఇది చూసిందో చేద్దామని అన్నాడు. అందులో నాకు ధారవాడలో మీటింగ్ జరిగితే కూడా చెప్పాడు. ఆయన ఏం మాట్లాడవచ్చు కానీ అక్కడ మాత్రం అన్నాడు అసలు అన్రీచబుల్ జాతులకు మనం ఇవ్వకపోతే ఇంకెవరిస్తాడు కదా. నేను చాలా సంతోషపడ్డాను. అన్రీచబుల్ జాబ్ ఏంటి ఇప్పుడు నేను రీచ్ అయ్యాను. నేనేం చేశా, ఒక 10 మందిని లేపి ఐఏఎస్లో కూర్చోండి. చాలు, దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోయాను నేను అనుకుంటా. పోనీ 10 మందిని తీసుకు అది మాలో డబ్బులు ఎవరయ్యా ఎవరో బాబు మాతాకృష్ణ లేకపోతే కృపాకృష్ణ సుభద్ర. ఇదిగో ఈ అన్న గురించి నాకు రాములు గారు చెప్పాడు. ఈయనంతా చిన్న సంఖ్య చేతిలో వేసుకొని అంబేద్కర్ అని చిన్నప్పుడు తిరుగుతుంటారు. అసలు చాలా మంది తెలియని జడ్జీల బృందం తేల్చి చెప్పింది. తేల్చి చెప్పిన తర్వాతనే 7 మంది రాజ్యాంగ ధర్మాసనం ఏర్పడింది. ఈనాడు ఒక చారిత్రకమైనటువంటి తీర్పు భారతదేశ న్యాయ వ్యవస్థలో, భారతదేశ సామాజిక ఉద్యమాల చరిత్రలో ఒక గొప్ప పంపిణీ న్యాయాన్ని, నిష్పత్తి ప్రకారం న్యాయాన్ని, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ని అత్యంత వెనుకబడిన వర్గానికి అత్యంతగా ముందుగా ఇవ్వాలి, యూనిఫామ్ డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి దృక్పథంతో వచ్చినటువంటి దీనిని వెల్కమ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి నేను అనేది ఏంటంటే ఈరోజు మాల మహానాడు లేకపోతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చూడండి ఎట్లాంటి అన్యాయంగా అంటే ఇక్కడ కూడా మళ్ళీ మార్గంలో అనుకరణ చేయాలి. పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి. ఒక ఆయన హైదరాబాద్ లో సంత రవిదాస్ ట్రస్ట్ పెడతాడు. ఆ ట్రస్ట్ పేరు మీద మీటింగ్లు పెడతాడు. రవీంద్రబాద్ లో ఢిల్లీకి పోయి చవారం దగ్గర నేను కూడా సంత రవిదాస్ వారసుండే మీ వాడిని అని చెప్పుకుంటాడు. ఒక మార్గమైన కూడా ఆయన మీటింగ్ హైదరాబాద్ లో. ఏమిటి అన్యాయం? నేను ఇంకా చెప్పదలుచుకున్నా నా వేదన. కత్తి పద్మారావు గారి దగ్గరికి వెళ్ళాను నేను. కత్తి పద్మారావు గారి దగ్గరికి వెళ్తే తమ్ముడు మేమంతా కలిసి పనిచేసాము. ఆంధ్రప్రదేశ్ దళిత సభ గుంటూరు జిల్లా మొదటి జనరల్ సెక్రటరీగా చుల్లూరు ఉద్యమంలో ఆయన వెంట నేను కలిసి పనిచేసాను. మేము మేధావులు, ముఖ్యంగా మాదిగా మాల ఉపకులాల మేధావులు అందరూ కలిసి సుప్రీంకోర్టు ఈ సబ్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఈ సబ్ క్లాసిఫికేషన్ ఒక ముఖ్య ఉద్దేశము, ప్రధాన ఉద్దేశము 20 సంవత్సరాల తర్వాత 2004 ఆగిపోయినటువంటి వర్గీకరణ మళ్ళా 2024లో మళ్ళా దీనికి జడ్జిమెంట్ మధ్యలో చాలా కేసెస్ పంజాబ్ నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, మరి పొదల వీరస్వామి గారు వారి బృందం కూడా ఇందులో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఇవన్నిటిని పురస్కరించుకొని 20 సంవత్సరాలలో మరి అంతకుముందు బెంచ్, తర్వాత మన హయ్యర్ బెంచ్ కి రెఫర్ చేయడము. ఈ కాన్స్టిట్యూషనల్ హయ్యర్ బెంచ్ ఏం చేసిందంటే కూలంకుషంగా చర్చించి వాదోపవాదాలు అయిన తర్వాత 15-16 ఏం చెప్తుందంటే వెనుకబడ్డ దాంట్లో ఇంకా వెనుకబడ్డ వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వచ్చు, వారిని అమలు చేయాల్సిన బాధ్యత ఆర్టికల్ 15-16 ప్రకారము రాష్ట్రాలకే ఉంది అనేది క్లియర్ గా కాన్స్టిట్యూషనల్ ఉంది. మీరు కావాలంటే ఎవరైనా కూడా చదువుకోవచ్చు, అందరికి తెలిసి. ఆర్టికల్ 14 వచ్చేసి వాళ్ళనే కావచ్చు, బీసీలలో కావచ్చు, వెనుకబడిన దాంట్లో వెనుకబడ్డ ఇంకా అత్యధికంగా వెనుకబడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వాలంటే ఏం చేయాలి? సబ్ క్లాసిఫికేషన్ చేయాలి. ఎస్సీ అంటే ఒక మాదిలే కాదు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరుగా ఈ కమ్యూనిటీస్ ఉన్నాయి. మన అందరికీ తెలుసు భారతదేశంలో కూడా ఉపకులాల కింద సింధు, మాస్టి, దక్కని ఇవన్నీ కూడా ఉన్నాయి. అయ్యగారు అంటారు, ఇంకా లైన్లు, పాంబాలు అంటే నానా కులాలు. ఆ కులానికి 7 members బెంచ్ క్లియర్ గా చెప్పింది. ఆర్టికల్ 341 deals with only caste, identifying the caste by the President of India notifying అనే మరి తప్ప రిజర్వేషన్స్ గురించి కాదు. జ్ఞానం లేదా మాట్లాడటం అర్థం కాదు మేధావులని. మరి ఇప్పుడు వీరస్వామి గారు అన్నట్టు చూడ మేధావులా మరి ప్రొఫెసర్లు పేపర్లు
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు తప్పుపడుతా ఉన్నారు? అరే మనకి ఏమవుతున్నాయి, ఇంకా అనగాహన వర్గాలు ఉన్నాయి, ఇంకా డెవలప్ కాని కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళకు మనం డెవలపింగ్ కావడానికి మనం ఒక త్యాగం చేద్దాం. ఇప్పుడు నువ్వు ఒక ప్రొఫెసర్ అయినా, లెక్చరర్ అయినా, ఒక ఇంకేదో చైర్మన్ అయినా, నేనేదో ఒక జనరల్ మేనేజర్ అయినా, ఇంకా వీళ్ళందరూ టీఎంలు అయినా, ఐఆర్టీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా చాలా. ఇంకా అసలు రిజర్వేషన్ ఫలాలు పొంది వాసనగా జాబ్ చేసిన 30 సంవత్సరాలు మా పిల్లలు ఆటోమేటిక్ గా సదర్ స్కూల్లో చదివారు, వాళ్ళకే మళ్ళీ రిజర్వేషన్ ఫలాలు అంటారా? వాళ్ళు మిగతా విలేజ్ లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు నా పిల్లలతో తోడుకోవడం ఐఏఎస్ ఐపీఎస్ అయితే తోడుకోవడే. కాబట్టి క్రిమినల్ పద్ధతి కూడా గవర్నమెంట్ చెప్పాడు, ఒక ఆబ్జెక్ట్ ఇచ్చాడు, ఒక ప్రపోజల్ పెట్టాడు, అది ఇప్పుడు డిస్కషన్ కాదు. కానీ నేను ఏమంటానంటే స్వచ్ఛంగా వదులుకోవాలి. ఎందుకంటే సమాజం అభివృద్ధి జరగాలి. సమాజంలో 300 మంది చనిపోతే ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రము అట్లే వచ్చిందా? త్యాగమే కదా వచ్చింది. ప్రతి దాని వెనుక త్యాగం ఉంటుందండి. పుట్టిన జడ్జిమెంట్ రాగానే దాన్ని మనం వక్రీకరించడము, దాన్ని కొంతమంది దీని మీద ఒక కాన్స్టిట్యూషనల్ పెంచి ఒక వివరణాత్మకమైన చారిత్రాత్మకమైనటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రతి పౌరుడి మీద ఉన్నది సమాజంలో. అట్లా కాకుండా యూట్యూబ్ లో కూర్చొని దీనికి ఇట్లా అది ఏమైనా కానీ ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, దాన్ని సబ్స్క్రిప్షన్ చేయండి. ఎవరికైతే పలానా అందలేదో 1% ఉండని, 1% ఉండని, 2% ఉండని, 4 ఏబిసిడి చేస్తారా, ఈఎఫ్జిఎస్ చేస్తారా, అది ప్రభుత్వం తీసుకోవాలి. ప్రజెంట్ ఉన్న స్టాటిస్టికల్ డాటా తీసుకొని ఇంపాక్ట్ డాటా తీసుకుంటారా? జడ్జిమెంట్ లో ఉన్నటువంటి ఏదైతే జిస్ట్ ఉందో దాని ప్రకారం ప్రభుత్వ రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. దాన్ని రాష్ట్రాలు అభివృద్ధి అమలు పరచాలి. అంతే తప్ప కానీ మధ్యలో మనము మేధావులలో చెప్పుకొని ఇది ఇలా చేయొద్దు, ఇలా చేస్తే నష్టము, అంతగా నీకు ఎక్కువ నష్టం జరుగుతుంది కదా మనం చేయకపోతే. అక్కడున్నాడు ఉండేవాడు, అక్కడ తింటాడు. మనం ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఐపీఎస్ వీడియోలో మాట్లాడుకుంటా నేను మస్తు చేస్తున్నా, మస్తు మాట్లాడుతున్నా. ఇదే కళ్యాణం సామాన్య. నేను ఒకటే ఈ రోజు మా స్కూళ్ళలో అందరికీ కోరుతా ఉన్నాను, మాలాలు కావచ్చు, మాదిగాలు కావచ్చు, ఉపకులాలు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, చెప్పుకునేటువంటి ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, సామాజిక న్యాయం కోసం పోరాటం చేద్దాం. అది మాలాలు కావచ్చు, మాదిగాలు ఎవరైనా కానీ ఇంకెవరైతే అభివృద్ధి జరగలేదో, ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో ఆ కులాలకు మనము ఒక ప్రాధాన్యత ఇద్దాం. మనమే ఇవ్వకపోతే మన ఇంకెవరిస్తానని ఉన్నత వాటాలు ఇస్తాయి. నీకు నువ్వే కొట్లాడుకుంటే, ఇంకా అంగామలు కొట్లాడుకుంటే పక్కోడు కూడా ఇంటి పక్కోడు. అరే కామన్ సెన్స్, ఇది కామన్ సెన్స్ అప్పటికే ఎవరు ఉంటుంది. నేను ఈ సందర్భంలో ఒకటే కూడా అక్క చెప్పినట్టు కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అనుకున్న వాళ్ళు అందరు కలిసి రావాలి. కార్యక్రమాలు కావచ్చు, సత్తప్రభ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మరి భరత్ భూషణ్ కావచ్చు, నీళ్లు తీసుకోవాలి. ఒక 20 మంది, ఒక 30 మంది మేధావులంతా దీని మీద ఒక రౌండ్ టేబుల్ పెట్టి ఒక చర్చ జరపాలి. ఒక అంతరాష్ట్రీయ చర్చ జరపాలి. సామాజిక కోణంలో, సామాజిక దృక్పథంతో ఒక చర్చ జరపాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు అట్లనే ఇవ్వలేదు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు 30-35 ఏళ్ళు అనుభవంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉన్నారు వాళ్ళందా, సుప్రీంకోర్టు జడ్జి ఆ బెంచ్లు ఉన్న వాళ్ళందరూ కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ చేసిపోయిన వాళ్ళు ఉన్నారు. మనమే ఇంకా మాట్లాడింత చిన్న కొంచెం తెలిస్తే రాదు, చాలా తెలిసినట్టు మాట్లాడు అంటే వాళ్ళకి తెలియదు. ఇవన్నీ తెలిసే మాట్లాడారు. ఇంకా సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి జరగలేదు. అందులో ఎస్సీలలో ఇంకా కొన్ని కులాలకు అసలు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు అందలేదు అనేది వాళ్ళకి తెలిసి రిపోర్ట్స్ తెప్పించుకొని, స్టాటిస్టిక్స్ తెప్పించుకొని ఈ యొక్క డిసిషన్ ఇవ్వడం జరిగింది తప్ప వేరే కాదు. చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఏబిసిడి దాని మీద రిపోర్ట్స్ ఉన్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ తెచ్చుకున్నారు. ఈ యొక్క రిజర్వ్ ఫిబ్రవరి నుంచి మొన్నటి ఆగస్టు 1 వరకు కూడా ఈ యొక్క జడ్జిమెంట్ ను రిజర్వ్ చేశారు.